అండ్ మనం ఈ వీడియోలో 7th క్లాస్ సైన్స్లోని పార్ట్ 2లో ఉన్న బిట్స్ చూద్దాం. అంతకన్నా ముందు మనం పార్ట్ 1లో మిస్ అయిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని ఇక్కడ చూద్దాం. ఇవి ఒక 10 వరకు ఉన్నాయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పెరిస్కోప్లో రెండు దర్పణాల మధ్య కోణం. ఆప్షన్స్ ఏ 45 degrees, ఆప్షన్ బి 90 degrees, ఆప్షన్ సి 100 degrees, ఆప్షన్ డి 0 degrees. ఇక్కడ పెరిస్కోప్లో రెండు దర్పణాల మధ్య కోణం అన్నాడు. అంటే పెరిస్కోప్లో మనం రెండు దర్పణాలన్నీ సమాంతరంగా అమరుస్తాం కాబట్టి రెండు దర్పణాల మధ్య కోణం అనేది 0 degrees అవుతుంది. ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ పెరిస్కోప్లో దర్పణాన్ని తలంతో ఎంత కోణంలో అమర్చుతారు? ఆప్షన్స్ ఏ 45 degrees, ఆప్షన్ బి 90 degrees, ఆప్షన్ సి 100 degrees, ఆప్షన్ డి 0 degrees. పెరిస్కోప్లో దర్పణాన్ని తలంతో అంటే ఇట్లా ఈ తలం ఉందనుకోండి, తలం ఉంటే ఆ తలంలో దర్పణాన్ని మనం ఈ యాంగిల్లో ఉంచుతాం కాబట్టి వీటి మధ్య కోణం తలానికి ఈ దర్పణానికి మధ్య కోణం ఎంత అని అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది, 45 degrees. ఇది ఈ తలం స్ట్రైట్గా ఉండి ఇది ఈ యాంగిల్లో ఉంటే వీటి మధ్య కోణం అనేది 45 degrees అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ఏ అక్షరం ప్రతిబింబం ఖచ్చితంగా అదే అక్షరంగా కనిపిస్తుంది? అద్దంలో చూస్తే మనం అద్దంలో చూస్తే దాని యొక్క ప్రతిబింబం అదే అక్షరంగా కనిపిస్తుంది. ఆప్షన్స్ ఏ ఎం, ఆప్షన్ బి ఏ, ఆప్షన్ సి ఓ, ఆప్షన్ డి వి. అదే అక్షరంగా కనిపించేవి ఇవన్నీ కూడా అద్దంలో చూస్తే వాటి యొక్క ప్రతిబింబాలు అదే అక్షరంగా కనిపిస్తాయి. అన్ని ఆన్సర్స్ ఇక్కడ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏ అక్షరాల ప్రతిబింబాల కుడి ఎడమలు తారుమారైనట్లు కనిపిస్తాయి? కుడి ఎడమలు తారుమారైనట్లు అద్దంలో ఏ అక్షరాలకు కనిపిస్తాయి? ఆప్షన్స్ ఏ ఎం ఓ, ఆప్షన్ బి ఎస్ టి, ఆప్షన్ సి ఎస్ ఎన్, ఆప్షన్ డి ఆర్ అండ్ యు. తారుమారైనట్లు కనిపించేవన్నట్టు. ఇక్కడ ఎమ్ ఓ ఇవి అవే అక్షరాలుగా కనిపిస్తాయి. ఎస్ టి అదే అక్షరంగా కనిపిస్తుంది కానీ ఎస్ అనేది కుడి ఎడమలు తారుమారైనట్లు కనిపిస్తాయి. కాకపోతే రెండు తారుమారైనట్లు కనిపించవు. ఇది అదే అక్షరంగా కనిపిస్తుంది. ఆర్ యు అదే అక్షరంగా కనిపిస్తుంది యు అనేది. కాబట్టి ఎస్ ఎన్ వాటి యొక్క కుడి ఎడమలు తారుమారైనట్లు కనిపిస్తాయి మనం అద్దంలో చూసినప్పుడు. ఆన్సర్ అనేది ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అద్దంలో ఏర్పడే ప్రతిబింబంకి సంబంధించింది. ఆప్షన్స్ ఏ తెరపై పట్టని ప్రతిబింబం, ఆప్షన్ బి నిజ ప్రతిబింబం, ఆప్షన్ సి ప్రతిబింబం తలకిందులుగా ఉండును, ఆప్షన్ డి కుడి ఎడమలు తారుమారు అవుతాయి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి తెరపై పట్టని ప్రతిబింబం అంటే అది మిథ్యా ప్రతిబింబం. అద్దంలో మనకు మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది కాబట్టి ఇది కరెక్ట్. నెక్స్ట్ ప్రతిబింబం తలకిందులుగా ఉండదు. ప్రతిబింబం తలకిందులుగా ఉండదు. ఇక్కడ ప్రతిబింబం తలకిందులుగా ఉండదు కాబట్టి ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ కుడి ఎడమలు తారుమారు అవుతాయి. ఇది కూడా కరెక్ట్. అంటే సంబంధించిందంటే ఏసిడి ఈ మూడు కూడా కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఐఎండి అనగా ఆప్షన్స్ ఏ ఇండియన్ మోటార్ సైకిల్ డిపార్ట్మెంట్, ఆప్షన్ బి ఇంటర్ మోటార్ డిపార్ట్మెంట్, ఆప్షన్ సి ఇంట్రా మెటీరియల్ డిపార్ట్మెంట్, ఆప్షన్ డి ఇండియన్ మెటీరియోలాజికల్ డిపార్ట్మెంట్. ఆన్సర్ అనేది ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ సీతా ఏ అనే వలయంలో ఏదైనా ఒక బల్బును తొలగించడం వల్ల విద్యుత్ ప్రవాహం ఆగిపోయింది. బల్బు వెలగటం లేదు. నెక్స్ట్ దాంట్లో గీత బి అనే వలయంలో ఒక బల్బును తొలగించిన విద్యుత్ ప్రవాహం ఆగిపోకుండా బల్బు వెలుగుతూనే ఉంది. అయినా ఏ బి వలయాలు చూద్దాం. ఫస్ట్ ఏ అనేది శ్రేణి వలయం, బి శ్రేణి వలయం. ఆప్షన్ బిలో బి శ్రేణి వలయం, ఏ సమాంతర వలయం. ఆప్షన్ సిలో ఏ శ్రేణి వలయం, బి సమాంతర వలయం. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ సి అవుతుంది. ఎందుకంటే ఇక్కడ శ్రేణి వలయంలో మనము ఒక బల్బును తొలగిస్తే ఆ వలయంలో
విద్యుత్ ప్రవాహం అనేది ఆగిపోతుంది. నెక్స్ట్ బి దాంట్లో ఒక బల్బును తొలగించిన విద్యుత్ ప్రవాహం ఆగిపోకుండా బల్బు వెలుగుతూనే ఉంది అంటే అది సమాంతర వలయం అవుతుంది. కాబట్టి ఆన్సర్ అనేది ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ని ఆంగ్ల అక్షరాలు పార్శ్వ విలోమం చెందిన అవే అక్షరాలుగా కనిపిస్తాయి? అంటే వాటి యొక్క ప్రతిబింబాలు మళ్ళీ అదే అక్షరాలుగా కనిపిస్తాయి. ఎన్ని అక్షరాలు అవి? ఆప్షన్స్ ఏ 10, బి 12, సి 13, డి 11. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ డి. ఎందుకంటే ఆంగ్ల అక్షరంలో ఏ, నెక్స్ట్ హెచ్, ఐ, ఎం, నెక్స్ట్ ఓ, ఎంఎన్ఓ, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై 1 2 3 4 5 6 7 8 9 10 11 11 అక్షరాలు వాటి యొక్క ప్రతిబింబంలో కూడా అవే అక్షరాలుగా కనిపిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, డబ్బాలో పూల తోట ఏర్పరచాలంటే రెండు దర్పణాల మధ్య కోణం? ఆప్షన్స్ ఏ 90 degrees, ఆప్షన్ బి 45 degrees, ఆప్షన్ సి 120 degrees, ఆప్షన్ డి 0 degrees. ఆన్సర్ అనేది మనకి ఇక్కడ కూడా ఆప్షన్ డి 0 degrees అవుతుంది. నెక్స్ట్, కింది దానిలో ప్రతిబింబం తలకిందులుగా కనిపిస్తుంది? ఆప్షన్స్ ఏ పెరిస్కోప్, బి కెలిడయాస్కోప్, సి డబ్బాలో పూలతోట, ఆప్షన్ డి పిన్ హోల్ కెమెరా. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ డి పిన్ హోల్ కెమెరా. ఈ పిన్ హోల్ కెమెరా మనకి 6th క్లాస్ సైన్స్లో వచ్చింది, కానీ నేను ఇక్కడ ఇచ్చాను. నెక్స్ట్ ఇప్పుడు పార్ట్ 2 చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ పత్రాలు మొక్కలలో ఉన్న అధికమైన నీటిని ఆవిరి రూపంలో వెలుపలికి పంపే భాగాలన్నీ వివరణ ఇచ్చింది ఎవరు? ఆప్షన్స్ ఏ స్టీఫన్ హేల్స్, ఆప్షన్ బి ప్రిస్ట్లే, ఆప్షన్ సి లెవోయిజర్, ఆప్షన్ డి జగదీష్ చంద్రబోస్. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ ఏ స్టీఫన్ హేల్స్. పత్రాలు మొక్కలలో ఉన్న అధికమైన నీటిని ఆవిరి రూపంలో వెలుపలికి పంపే భాగాలని చెప్పింది స్టీఫన్ హేల్స్. నెక్స్ట్ క్వశ్చన్, జంతువులు గాలిని కలుషితం చేస్తే మొక్కలు గాలిని శుద్ధి చేస్తాయని తెలిపింది? ఆప్షన్స్ ఏ స్టీఫన్ హేల్స్, ఆప్షన్ బి ప్రిస్ట్లే, ఆప్షన్ సి లెవోయిజర్, ఆప్షన్ డి జగదీష్ చంద్రబోస్. ఆన్సర్ అనేది మనకి ఇక్కడ ఆప్షన్ బి అవుతుంది. ప్రిస్ట్లే చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలు నేల నుంచి గ్రహించిన వాటి ఆధారంగానే ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయని చెప్పింది. అంటే నేల నుంచి గ్రహించిన వాటి ఆధారంగా అవి ఆహారాన్ని తయారు చేసుకుంటాయని చెప్పింది ఎవరు? ఆప్షన్స్ ఏ వాన్ హెల్మెంట్, ఆప్షన్ బి అరిస్టాటిల్, ఆప్షన్ సి ఇంజన్ హౌస్, ఆప్షన్ డి ప్రిస్ట్లే. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ బి అవుతుంది. అరిస్టాటిల్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ను సూర్యరశ్మి సమక్షంలో నీటిని ఉపయోగించుకొని ఆహార పదార్థాలను తయారు చేయు విధానం? ఆప్షన్స్ ఏ సహజీవనం, ఆప్షన్ బి కిరణజన్య సంయోగక్రియ, ఆప్షన్ సి శ్వాసక్రియ, ఆప్షన్ డి వాయు వినిమయం. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ కిరణజన్య సంయోగ క్రియ. నెక్స్ట్ క్వశ్చన్, ఆకుల్లోని ఆకుపచ్చటి పదార్థాన్ని ఏమంటారు? ఆప్షన్స్ ఏ క్లోరోఫామ్, ఆప్షన్ బి క్లోరోఫిల్, ఆప్షన్ సి క్లోరైల్, ఆప్షన్ డి క్లోరోఫ్లోరో కార్బన్స్. ఆన్సర్ ఇక్కడ మనకి ఆప్షన్ బి క్లోరోఫిల్ లేకపోతే దీన్నే పత్రహరితం అని అంటాం. దీనివల్లనే ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలు వాటికి కావలసిన నీటిని వేటి ద్వారా గ్రహిస్తాయి? ఆప్షన్స్ ఏ ఆకులు, బి కాండం, సి పత్రరంధ్రాలు, డి వేర్లు. ఆకులు వాటికి కావాల్సిన నీటిని వేటి ద్వారా గ్రహిస్తాయంటే ఆప్షన్ డి వేర్లు. నెక్స్ట్ క్వశ్చన్, వీటి ద్వారా వాయు వినిమయం జరుగుతుంది? ఆప్షన్స్ ఏ కాండం, బి వేర్లు, సి పత్రరంధ్రాలు, డి ఏది కాదు. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలను భద్రపరచడాన్ని ఏమంటారు? ఆప్షన్స్ ఏ టెర్రేరియం, బి ఎక్వేరియం, సి హెర్బేరియం, డి ఏది కాదు. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ సి
హెర్బేరియం. మొక్కలను భద్రపరచడాన్ని మనం హెర్బేరియం అని అంటారు. బంగారు తీగ మొక్కకు సంబంధించనిది. ఆప్షన్స్ ఏ, ఈ మొక్కకి ఆకులు ఉండవు. ఆప్షన్ బి, ఈ మొక్కలో క్లోరోఫిల్ అనే పదార్థం ఉంటుంది. ఆప్షన్ సి, దీనినే కస్కుట మొక్క అని కూడా అంటారు. ఆప్షన్ డి, ఇది ఒక పరాన్న జీవి. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ సంబంధించినది కాబట్టి ఆప్షన్ బి అవుతుంది. ఎందుకంటే ఈ మొక్కలో క్లోరోఫిల్ అనే పదార్థం ఉండదు, ఇక్కడ ఉంటుందని ఇచ్చాము కాబట్టి ఆన్సర్ అనేది ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కుళ్ళిన పదార్థాల మీద పెరిగే మొక్కలు. ఆప్షన్స్ ఏ, పరాన్నజీవులు. ఆప్షన్ బి, కీటకాహారులు. ఆప్షన్ సి, మాంసాహారులు. ఆప్షన్ డి, పూతికాహారులు. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ డి, పూతికాహారులు. నెక్స్ట్ క్వశ్చన్, హస్టోరియా అంటే. ఆప్షన్స్ ఏ, వేరు. ఆప్షన్ బి, కాండం. ఆప్షన్ సి, పత్రం. ఆప్షన్ డి, పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి వేరు, ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కిరణజన్య సంయోగ క్రియలో ఉపయోగించే ముడి పదార్థాలు. ఆప్షన్స్ ఏ, CO2. ఆప్షన్ బి, H2O. ఆప్షన్ సి, సూర్యరశ్మి. ఆప్షన్ డి, పైవన్నీ. ఉపయోగించే ముడి పదార్థాలు అంటే ఇవన్నీ వస్తాయి: కార్బన్ డైఆక్సైడ్, H2O, సూర్యరశ్మి. నెక్స్ట్ క్వశ్చన్, కీటకాహారపు మొక్క ఏది? ఆప్షన్స్ ఏ, మందారం. బి, నెపెంతిస్. సి, టేకు. డి, కలబంద. కీటకాహార మొక్క అంటే మనకి ఇక్కడ ఆప్షన్ బి, నెపెంతిస్. నెపెంతిస్ని కీటకాహారపు మొక్క అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో మాంసాహారపు మొక్క. ఆప్షన్స్ ఏ, డ్రాసిరా. బి, యుట్రిక్యులేరియా. సి, వీనస్ ఫ్లైట్రాప్. ఆప్షన్ డి, పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ డి, పైవన్నీ. మాంసాహార మొక్కలనే మనము కీటకాహారపు మొక్కలని కూడా అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఆకుపచ్చని మొక్కల్లో లెంటిసెల్స్ వీటి మీద ఉంటాయి. ఆప్షన్స్ ఏ, వేరు. బి, పత్రాలు. సి, బెరడు. డి, పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ లెంటిసెల్స్ వేటి మీద ఉంటాయంటే ఆన్సర్ అనేది ఆప్షన్ సి, బెరడు. బెరడు పైన, కాండం పైన కూడా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, నత్రజని తక్కువగా ఉన్న నీళ్ళలో పెరిగే మొక్క డ్రాసిరా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకృతిలో పారిశుద్ధ్య కారుగా పనిచేసే మొక్కలు. ఆప్షన్స్ ఏ, పూతికాహారులు. ఆప్షన్ బి, బంగారు తీగ మొక్కలు. ఆప్షన్ డి, మాంసాహార మొక్కలు. ఆప్షన్ సి, పరాన్నజీవి మొక్కలు. ఆన్సర్ వచ్చేసి మనకి పూతికాహార మొక్కలు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో క్లోరోఫిల్ లేని మొక్క. ఆప్షన్స్ ఏ, డ్రాసిరా. బి, నెపెంతిస్. సి, పుట్టగొడుగులు. డి, వీనస్ ఫ్లైట్రాప్. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ సి, పుట్టగొడుగులు. నెక్స్ట్ క్వశ్చన్, రక్షిత పరిధిని దాటి విద్యుత్ వచ్చినప్పుడు తమంతట తాము స్విచ్ ఆఫ్ అయ్యేది. ఆప్షన్స్ ఏ, ఫ్యూజ్. బి, MCB. సి, మెయిన్. డి, A అండ్ బి. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చేపల శ్వాస అవయవాలు. ఆప్షన్స్ ఏ, చర్మం. బి, ఊపిరితిత్తులు. సి, స్పైరకల్స్. డి, మొప్పలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మొక్క వేళ్ళు వీటి ద్వారా శ్వాసిస్తాయి. ఆప్షన్స్ ఏ, స్పైరకల్స్. బి, లెంటికల్స్. సి, పత్రరంధ్రాలు. ఆప్షన్ డి, వాయుగోనులు. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ బి అవుతుంది, లెంటికల్స్. నెక్స్ట్ క్వశ్చన్, కప్ప శ్వాస అవయవం. ఆప్షన్స్ ఏ, చర్మం. బి, ఊపిరితిత్తులు. సి, స్పైరకల్స్. డి, మొప్పలు. ఆన్సర్ మనకి ఏ అండ్ బి అవుతుంది. చర్మం ద్వారా, ఊపిరితిత్తుల ద్వారా శ్వాసిస్తుంది. ఆన్సర్ మనకి ఇక్కడ చర్మం, ఊపిరితిత్తులు. శ్వాస అవయవాలు కప్పకి శ్వాస అవయవాలు చర్మం, ఊపిరితిత్తులు. నెక్స్ట్ క్వశ్చన్, బొద్దింక శ్వాస అవయవం. ఆప్షన్స్ ఏ, చర్మం. బి, ఊపిరితిత్తులు. సి, స్పైరకల్స్. డి, మొప్పలు. ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది, స్పైరకల్స్. నెక్స్ట్ క్వశ్చన్, సున్నపు తేటల్లోకి మనం పీల్చే గాలిని పంపితే ఏం జరుగుతుంది? ఆప్షన్స్ ఏ, అలాగే ఉంటుంది. ఆప్షన్ బి, నీలిరంగులోకి మారుతుంది. ఆప్షన్ సి, పాల వలె మారుతుంది, తెల్లగా మారుతుంది. ఆప్షన్ డి, రంగు పోతుంది. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్,
మొక్కలు వీటి ద్వారా శ్వాసిస్తాయి? ఆప్షన్స్ ఏ కణాలు, బి మొప్పలు, సి కణత్వచం, డి స్టొమాటా. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ డి స్టొమాటా. స్టొమాటా అంటే పత్రరంధ్రాలు, కాబట్టి మొక్కలు పత్రరంధ్రాల ద్వారా శ్వాసిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, పురుష ప్రత్యుత్పత్తి భాగం కానిది? ఆప్షన్స్ ఏ కేసరదండం, బి పరాగకోశం, సి కీలాగ్రం, డి కీలం. ఆన్సర్ మనకి ఇక్కడ పురుష ప్రత్యుత్పత్తి భాగం కానిది కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ సి అవుతుంది అండ్ ఆల్సో డి అవుతుంది. ఇవి స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో అసంపూర్ణ పుష్పం కలది? అసంపూర్ణ పుష్పం కలది. ఆప్షన్స్ ఏ దోస, బి సొర, సి బొప్పాయి, డి లిల్లీ. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ అసంపూర్ణ పుష్పం అంటే ఏ, బి, సి, డి ఇవన్నీ కూడా అసంపూర్ణ పుష్పాలని కలవి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ద్విలింగ పుష్పం ఏది? ద్విలింగ పుష్పం కలది. ఆప్షన్స్ ఏ దోస, బి కాకర, సి తూటిపూలు, డి సొర. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ సి అవుతుంది. ద్విలింగ పుష్పం కలది తూటిపూలు. నెక్స్ట్ క్వశ్చన్, కాండపు కనుపుల నుంచి పెరిగే మొక్క? ఆప్షన్స్ ఏ పుదీనా, బి వెల్లుల్లి, సి చెరుకు, డి ముల్లంగి. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రూపాంతరం చెందిన వేరు నుంచి ఉత్పత్తి అయ్యే మొక్క? ఆప్షన్స్ ఏ ఉల్లి, బి వెల్లుల్లి, సి బ్రయోఫిల్లం, డి క్యారెట్. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గొట్టంలో ఉండే పుష్పంలోని భాగం? ఆప్షన్స్ ఏ ఆకర్షక పత్రావళి, ఆప్షన్ బి రక్షక పత్రావళి, ఆప్షన్ సి పరాగకోశం, ఆప్షన్ డి అండాశయం. గొట్టంలా ఉండే పుష్పంలోని భాగం ఆప్షన్ బి అవుతుంది, రక్షక పత్రావళి. నెక్స్ట్ క్వశ్చన్, లైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించనిది? ఆప్షన్స్ ఏ అండాలు, బి సంయుక్త బీజం, సి పత్రం, డి కేసరావళి. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అలైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించనిది? ఆప్షన్స్ ఏ పత్రం, బి వేరు, సి కాండం, డి పుష్పం. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ డి అవుతుంది. అలైంగిక ప్రత్యుత్పత్తికి పుష్పంతో సంబంధం ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, పెన్సిల్ను ఉపయోగించి ఈ యుద్ధంలో సైనికుల ప్రాణాలను కాపాడారు? ఆప్షన్స్ ఏ మొదటి ప్రపంచ యుద్ధం, ఆప్షన్ బి రెండవ ప్రపంచ యుద్ధం, ఆప్షన్ సి నల్లమందు యుద్ధం, ఆప్షన్ డి రెండవ పానిపట్టు యుద్ధం. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ బి రెండవ ప్రపంచ యుద్ధంలో అనేక మంది సైనికుల ప్రాణాలను కాపాడారు. నెక్స్ట్ క్వశ్చన్, రాణి రొట్టె ముక్కని కొంచెం తిని ఇంకొంచెం గిన్నెలో పెట్టి మూత పెట్టి మర్చిపోయింది. వారం రోజుల తర్వాత గుర్తొచ్చి చూసింది. అయినా రొట్టె ముక్కలో కలిగిన మార్పులో లేనిది? ఆప్షన్స్ ఏ సంయుక్త బీజం ఏర్పడుతుంది, ఆప్షన్ బి సిద్ధ బీజాలు ఏర్పడతాయి, ఆప్షన్ సి శిలీంధ్రం పెరుగుతుంది, ఆప్షన్ డి అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగును. ఇక్కడ మనకి ఆన్సర్ అనేది మార్పులో లేనిది కాబట్టి ఆప్షన్ ఏ అవుతుంది, సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఇక్కడ మనకి శిలీంధ్రం పెరుగుతుంది, అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగును, సిద్ధ బీజాలు ఏర్పడతాయి, సంయుక్త బీజం ఏర్పడదు కాబట్టి మార్పులో లేనిది సంయుక్త బీజం ఏర్పడదు, ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కన్నుల ద్వారా ప్రత్యుత్పత్తి దీనిలో జరుగుతుంది? ఆప్షన్స్ ఏ రణపాల, ఆప్షన్ బి క్యారెట్, ఆప్షన్ సి చిలకడ దుంప, ఆప్షన్ డి బంగాళదుంప. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్కిడ్ విత్తనాలు డ్యాష్ కలిగి ఉంటాయి? ఆప్షన్స్ ఏ రెక్కల్లాంటి నిర్మాణాలు, ఆప్షన్ బి వెంట్రుకల్లాంటి నిర్మాణాలు, ఆప్షన్ సి గాలితో నిండిన సంచులు, ఆప్షన్ డి పీచుతో కప్పి ఉంటాయి. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ సి ఆర్కిడ్ విత్తనాలు గాలితో నిండిన సంచుల లాంటి నిర్మాణాలని కలిగి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, పేలటం ద్వారా విత్తనాల వ్యాప్తి జరగనిది? ఆప్షన్స్ ఏ ఆవ, బి బఠానీ, సి బెండ, డి చిక్కుడు. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ
ఏది కాదు. వీటన్నింటిలో కూడా విత్తనాల వ్యాప్తి పేలటం ద్వారానే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ మొక్క తన జీవిత కాలంలో 10,000కు పైగా గింజలను ఉత్పత్తి చేస్తుంది. ఆప్షన్స్ ఏ బఠానీ, బి బెండ, సి చిక్కుడు, డి ఆవ. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ డి ఆవ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్స్ ఏ మార్చ్ 23, ఆప్షన్ బి మార్చ్ 22, ఆప్షన్ సి మార్చ్ 24, ఆప్షన్ డి మార్చ్ 12. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ బి మార్చ్ 22. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో అంతర్జాతీయ దశాబ్దం? ఆప్షన్స్ ఏ 2005 to 2015, ఆప్షన్ బి 1995 to 2005, ఆప్షన్ సి 2001 to 2011, ఆప్షన్ డి 2015 to 2025. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ ఏ అవుతుంది. అంతర్జాతీయ దశాబ్దం 2005 to 2015. నెక్స్ట్ క్వశ్చన్, భూమిపై మొత్తం ఎంత శాతం మంచినీరు ఉంది? ఆప్షన్స్ ఏ 97%, ఆప్షన్ బి 3%, ఆప్షన్ సి 2%, ఆప్షన్ డి 1%. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఎంత శాతం మంచినీరు ఉంది అంటే ఓన్లీ 3% ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, భూమిపై ఉన్న మంచినీటి ఎన్నో వంతు మనకు తాగడానికి అందుబాటులో ఉంది? భూమిపై ఉన్న మంచినీటిలో ఎన్నో వంతు మనకు తాగడానికి అందుబాటులో ఉంది అంటే ఆప్షన్స్ ఏ 5/10, ఆప్షన్ బి 2/3, ఆప్షన్ సి 1/3, ఆప్షన్ డి 3/5. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ సి 1/3. మనకి మంచినీరు 3% ఉంది, దాంట్లో 1%, ఈ 3%లో 1% మాత్రమే మనకు తాగడానికి అందుబాటులో ఉంది. మిగతా 2% అనేది మంచు రూపంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రియాశీల మురుగులో ఎంత శాతం నీరు ఉంటుంది? ఆప్షన్స్ ఏ 79%, ఆప్షన్ బి 93%, ఆప్షన్ సి 38%, ఆప్షన్ డి 97%. మురుగునీరులో ఎంత శాతం ఉంటుంది అంటే నీరు ఆప్షన్ డి 97%. నెక్స్ట్ క్వశ్చన్, నల్ల వ్యాలీ వనరక్షణ సమితి ఎక్కడుంది? ఆప్షన్స్ ఏ మహబూబ్ నగర్, ఆప్షన్ బి కరీంనగర్, ఆప్షన్ సి మెదక్, ఆప్షన్ డి ఖమ్మం. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ సి మెదక్. నెక్స్ట్ క్వశ్చన్, నల్ల వ్యాలీ వనరక్షణ సమితికి సంబంధించినది? ఆప్షన్స్ ఏ మెదక్, బి 1993లో ఏర్పడింది, ఆప్షన్ సి 1600 మెంబర్స్, ఆప్షన్ డి 301.40 హెక్టార్ల భూమిని కేటాయించారు. ఇక్కడ సంబంధించినది అడిగాడు కాబట్టి ఇది మెదక్లో ఏర్పడింది, 1993లో ఏర్పడింది, 600 మెంబర్స్ సభ్యులు కాబట్టి ఆన్సర్ అనేది సంబంధించినది ఆప్షన్ డి అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఎంత భూమి అంటే 310.40 హెక్టార్ల భూమిని కేటాయించారు. ఇక్కడ 301 ఉంది కాబట్టి సరికానిది ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇసుక నేలలు, బంకమట్టి నేలలు, లోమ్ నేలలు, సన్నటి పెద్ద రేణువులు సమపాలలో ఉండడం, ఎక్కువ మొత్తంలో సన్నటి రేణువులు ఉండడం, మట్టిలో పెద్ద రేణువులు ఉండటం. ఇక్కడ ఇసుక నేలలు అంటే ఆప్షన్ సి మట్టిలో పెద్ద రేణువులు ఉంటాయి, ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ బంకమట్టి నేలలు అంటే ఎక్కువ మొత్తంలో సన్నటి రేణువులు ఉంటాయి, రెండవది బి కావాలి. లోమ్ నేలలు అంటే సన్నటి పెద్ద రేణువులు సమపాలలో ఉంటాయి. ఫస్ట్ది ఇసుక నేలలు సి అవుతుంది, సి. బంకమట్టి నేలలు బి అవుతుంది, బి. లోమ్ నేలలు అంటే ఏ అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మట్టి కణాల నుంచి నీరు నేలలోకి చొచ్చుకుపోవటం. ఆప్షన్స్ ఏ మృత్తిక క్రమక్షయం, ఆప్షన్ బి సర్కులేషన్, ఆప్షన్ సి పర్కులేషన్, ఆప్షన్ డి ఏ అండ్ బి. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ సి అవుతుంది, పర్కులేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంకుడు పొర. ఆప్షన్స్ ఏ ఓ క్షితిజం, ఆప్షన్ బి ఏ క్షితిజం, ఆప్షన్ సి ఈ క్షితిజం, ఆప్షన్ డి బి క్షితిజం. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి ఈ క్షితిజం. నెక్స్ట్ క్వశ్చన్, రాతి పొర. ఆప్షన్స్ ఏ ఓ క్షితిజం, ఆప్షన్ బి ఆర్ క్షితిజం, ఆప్షన్ సి సి క్షితిజం, ఆప్షన్ డి బి క్షితిజం. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ
ఆప్షన్ సి అవుతుంది. రాతి పొర అంటే సి క్షితిజం. నెక్స్ట్ క్వశ్చన్, కఠిన శిలలతో ఏర్పడిన పొర. ఆప్షన్స్ ఏ ఓ క్షితిజం, ఆప్షన్ బి ఆర్ క్షితిజం, ఆప్షన్ సి క్షితిజం, ఆప్షన్ డి బి క్షితిజం. కఠిన శిలలతో ఏర్పడిన పొర అంటే మనకి ఇక్కడ ఆన్సర్ అనేది ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం మన దేశ భౌగోళిక వైశాల్యంలో అడవుల శాతం. ఆప్షన్స్ ఏ 13.9%, ఆప్షన్ బి 33.3%, ఆప్షన్ సి 23.3%, ఆప్షన్ డి 19.3%. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ డి 19.3%. కింది వాటిల్లో పొదల మొక్క కానిది. ఆప్షన్స్ ఏ గుగ్గిలం, బి వెదురు, సి వేగిస, డి కుంకుడు. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ పొదల మొక్క కానిది అంటే ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చాలా ఎత్తుగా పెరిగే మొక్కలు. ఆప్షన్స్ ఏ చింతాటేకు, ఆప్షన్ బి నల్లమద్ది దేవదారు, ఆప్షన్ సి కుంకుడు టేకు, ఆప్షన్ డి టేకు దేవదారు. ఎత్తుగా పెరిగే మొక్కలు అంటే టేకు దేవదారు. నెక్స్ట్ క్వశ్చన్, 1730లో ఏ వృక్షాలను నరికేస్తున్నప్పుడు అడ్డుకొని వారి జీవితాలను త్యాగం చేశారు. ఆప్షన్స్ ఏ ఖర్జూరం, బి మర్రి, సి కజారి, డి టేకు. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ సి కజారి వృక్షాలను. నెక్స్ట్ క్వశ్చన్, ఒక లోహం మీద మరొక లోహపు పూత పూసే ప్రక్రియ. ఆప్షన్స్ ఏ పల్వనేషన్, ఆప్షన్ బి గాల్వనైజేషన్, ఆప్షన్ సి ఆక్షీకరణం, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ గాల్వనైజేషన్.